ఇగో ఇక్కడ చూడండి, ఇందూరులో పసుపు బోర్డు నేడు వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చైర్మన్ గా పల్లె గంగారెడ్డి నియామకం. పసుపు బోర్డు అనేటువంటిది చాలా రోజుల తర్వాత మనకు ఏర్పాటు చేసిర్రు. దానికి చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని కూడా నియమించింది మన కేంద్ర ప్రభుత్వం. అయితే నిజామాబాద్ కు సంబంధించి గతంలో ఎన్నికల ముందు కవిత ఎంపీగా ఉన్నప్పుడు, తర్వాత తొలిసారి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచినప్పుడు కవిత ఆయన కౌంటర్ చేసింది. కౌంటర్ చేసిన తర్వాత పసుపు బోర్డు పేరుతోనే అరవింద్ గెలిచిండు, బీజేపీ ఎంపీ. గెలిచిన తర్వాత ఇవ్వట్లేదు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం, ఈయన కూడా ఎంపీగా ఉండు, ఆయన పసుపు బోర్డు తెస్తా అని చెప్పి బాండ్ పేపర్ మీద రాసిండు. దాని అన్ని కూడా ఇప్పటిదాకా విమర్శలకు గురైండు అరవింద్. కానీ ఇప్పుడు పసుపు బోర్డు రావడం వల్ల అక్కడ ఉండేటువంటి పసుపు రైతులందరికి కూడా, తర్వాత అక్కడ ఉండేటువంటి ఏదైతే పసుపుతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అన్ని రైతులకు న్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి పసుపు బోర్డు అనేది ఏర్పాటు చేయడం చాలా శుభసూచకంగా మనం చూడొచ్చు. దానికి సంబంధించి వార్త రాశారు, చూడొచ్చు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డును ఇందూరు, నిజామాబాద్ లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్ లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దీనికి చైర్మన్ గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. అంకాపూర్ లో చికెన్ కూడా ఫేమస్ ఉంటుంది. అంకాపూర్ చికెన్ అంటేనే ఫేమస్ కనబడుతుంది. దానికి సంబంధించి కేంద్ర వాణిజ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసిందట. మొత్తం మీద ఇది పసుపు రైతులకు చాలా ఉపయోగంగా మారేటువంటి అంశం ఇది. ఇక్కడ చూడండి, నరేంద్ర మోడీ కిషన్ రెడ్డి దంపతులు ఢిల్లీలో ఉండేటువంటి కిషన్ రెడ్డి ఇంటికి నరేంద్ర మోడీ సంక్రాంతి పండుగకు వచ్చిండట. తనకు స్వాగతం పలికిన డప్పు కళాకారులకు నమస్కారం చేస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సినీ నటుడు చిరంజీవి కూడా ఉన్నాడు. ఇగో చిరంజీవి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఈయన మెల్లగా నరేంద్ర మోడీ తోటి దగ్గర అవుతుండు. ఎవరు? చిరంజీవి. ఆ చిరంజీవి అక్కడ నరేంద్ర మోడీతో దగ్గరై బీజేపీ ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ అన్న కనసగైలోనే నడుస్తూ, ఇటు చిరంజీవి కూడా తమ్ముని కనసగలో నడుస్తూ కేంద్రంలో ఏదో ఒక పదవి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయాల అతీతంగా ఏదో ఒక పదవి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ చిరంజీవి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిండు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. మరి కిషన్ రెడ్డి ఎక్కడైనా మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. పండుగ ఎక్కడిది? తెలంగాణ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగు వారు జరుపుకునేటువంటి పండుగ. ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. మరి నరేంద్ర మోడీ ఏడికి రావాలి? కిషన్ రెడ్డి ఇంటికే రావాలి. కిషన్ రెడ్డికి ఇంటికి వచ్చిండు, కానీ ఢిల్లీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇంటికి వచ్చిండు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇంటికి వస్తే నరేంద్ర మోడీ నిజంగా ఆ పండుగను గౌరవించినట్టు, ఆ పండుగకు న్యాయం చేసినట్టు. కానీ ఢిల్లీలో ఏదో వచ్చి కిషన్ రెడ్డికి ఇంటికి వచ్చి ఒక ఫోటో దిగి వీడియో రిలీజ్ చేసి న్యూస్కి ఇచ్చి పోతురు. మరి అది తెలుగు వారిని అందరినీ గౌరవించినట్ట? నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో వచ్చి సంక్రాంతి పండుగకు వస్తే అది నిజంగా సంక్రాంతి పండుగను గౌరవించినట్టు, తెలంగాణ, తెలుగు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సాంప్రదాయాలని ఆయన గౌరవించినట్టు. కానీ ఢిల్లీలో సంక్రాంతి పండుగ ఏం తెలుసు ఢిల్లీ వాళ్లకు? ఇది రాజకీయం కోసమే కిషన్ రెడ్డికి ఇంటికి వచ్చిండు. కిషన్ రెడ్డి ఇంట ప్రధాని సందడి, తులసి కోటకు పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న నరేంద్ర మోడీ రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. ఢిల్లీలో జరిగిన వేడుకలకు పలువురు ప్రముఖుల హాజరు. ఇగో
చూడొచ్చు మనం. రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. ఇది మెడ మీద తలకాయ ఉన్న ఎవరు మాట్లాడరు ఇట్లా. ఎందుకోసం? ఒక దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ పక్కనే ఉన్నటువంటి పంజాబ్ రైతులు, ఢిల్లీ రైతులు, హర్యానా రైతులు, ఉత్తరప్రదేశ్ రైతులు వీళ్ళంతా తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. దల్లేవాల్ అనే రైతు నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఆయన ఇంక చనిపోయే దగ్గరికే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆయన పట్టించుకుంటలేడు. ఈయన ప్రభుత్వం కానీ, ఈయన కానీ, బీజేపీ నాయకులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి అక్కడ రైతు నాయకులు కొట్లాడుతున్నారు, రైతులు కొట్లాడుతున్నారు. గతంలో నల్ల చట్టాలను చేయాలని వేలాది మంది రైతులు, అన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్ అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్లకు న్యాయం చేయలేని ప్రధానమంత్రి వీడికొచ్చి శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు. ఏమని? రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్ష. అక్కడ ప్రాణాలు పోతుంటే సప్పుడు చేస్తున్నాడు ప్రధానమంత్రి. వీడికొచ్చి ఉత్తముచ్చడే చెప్తున్నాడు. అంటే పంటలు చేతికి రావాలని ఎట్లా? ప్రాణాలు పోతున్నాయి మొర్రో అంటే ఆశిస్తున్నాడు పంటలు చేతికి. వాళ్ళకి రావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడుతున్నారు. ఆ హక్కులు ఇచ్చేయి. వాళ్ళకు పూర్తి స్థాయిలో కరెంటు కావచ్చు, ఎరువులు కావచ్చు, తర్వాత నల్ల చట్టాలను రద్దు చేయాలని అనేక మంది రైతులు తమ ప్రాణాలను కూడా కోల్పోయారు. దల్లేవాల్ అనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా. ఆయనకి ఏం కావాలని అడుగు. నీకు పోవడం చేత కాకపోతే, నీకు పోవడం ఇబ్బంది అయితే పోయి మీ మంత్రిమండలిలో వ్యవసాయ శాఖ మంత్రి పంపించి ఆ రైతు సంఘాలతోటి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయో చూసి వాళ్ళ డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నం చేయి. అప్పుడు నీకు ఉపయోగం. ఈ పండుగలకు వచ్చి ఏదో చేతికి రావాలనే ఆకాంక్ష, ఇదంతా కలరింగ్ ఇచ్చే మాటలు తప్ప వేరే ఏం లేదు.